తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడవక ముందే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని చేస్తున్న విమర్శలకు ఆధారాలతో సహా సమాధానమిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వంలోకి వచ్చాక ఏ సంక్షేమానికి ఎంతెంత ఖర్చు పెట్టారో లెక్కలతో సహా బయటపెట్టారు. అందులో వివిధ పథకాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ఖర్చులు చేసిన లెక్కలను వెల్లడించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు అసలు వడ్డీతో సహా 26,374 కోట్లు చెల్లించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు 22,328 కోట్ల జీతాలిచ్చారు. రైతు భరోసాకి 5,575 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 3,924 కోట్లు, చేయూత పథకానికి 3,840 కోట్లు చెల్లించినట్లుగా తెలిపారు. ఇక మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి 1,125 కోట్లు, డ్వాక్రా పథకానికి 267 కోట్లు, గృహజ్యోతికి 200 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 179 కోట్లు, అంగన్వాడీల జీతాలకి 69 కోట్లు ఖర్చు చేసినట్లుగా లెక్కలు తెలిపారు. ఇక మొత్తంగా 66,507 కోట్ల వ్యయానికి లెక్కలతో సహా క్లారిటీ ఇచ్చారు. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు, వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ వడ్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బస్సు చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం.